అనంతపురం జిల్లాలో ఆటోలను నిషేధించాలి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఆయన డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. గడిచిన 24 గంటల్లో అనంతపురంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి మీద ఒక ఆటో వాలా 13 మందిని కూలీలు ఎక్కించుకొని అరటి తోటలో పనులకు తీసుకువెళ్తూ ఒక్కసారిగా హైవే మీదకు తిప్పడంతో 90 కిలోమీటర్ల వేగంతో ధర్మవరం నుంచి అనంతపురం వెళ్తున్న బస్సు ఆటోని ఢీకొట్టింది. ఒక్కసారిగా సర్వీస్ రోడ్లోంచి హైవే మీదకి ఎక్కడంతో డ్రైవర్ కూడా ఆ విజన్, ఆ ఆటో వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ లేక కనిపించకపోవడంతో ఢీకొట్టాడు. ఇక ఆటో ఓడు కూడా హైవే మీదకి ఎక్కేటప్పుడు చూసుకుని ఎక్కాలి. ఎందుకంటే అది నేషనల్ హైవే, చక్కగా ఉంటుంది కాబట్టి 70, 80, 100, 120 కిలోమీటర్ల వేగంతో కూడా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. హైవే మీద వెళ్ళేవాడు వెళ్తూనే ఉంటాడు. సర్వీసులో నుంచి ఎక్కేవాళ్ళు కొంచెం చూసుకొని ఆలోచించుకొని ఎక్కాలి. అందుకే 8 మంది ప్రాణాలు బలి తీసుకున్నాడు ఆటో డ్రైవర్. మిగతా 5గురు పరిస్థితి కూడా అనుమానంగానే ఉంది. ఒక్కసారి ఇంతమంది కుటుంబాల్లో విషాదం నింపిన ఈ వ్యవహారం చూసిన తర్వాత ఆటో డ్రైవర్లలో క్రమశిక్షణ లోపించింది. ప్రజల ప్రాణాలంటే లెక్కే లేదు. ఎవడికి వాడు పోటీ పడి ఎట్ట పడితే అట్ట తిప్పుతా ఉన్నారు. ఆటోలు నిషేధించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడంలో మనం తప్పటానికి వీల్లేదు. కానీ ఆటోలను నిషేధించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఆటోలలో కూడా క్రమశిక్షణతో నడిపే వాళ్ళు ఉంటారు, ఇక ఎటబడితే అట్ట తిప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కేవాళ్ళంతా ఆటోలలో ఎక్కేవాళ్ళు మధ్యతరగతి కూలీలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ ప్రాణాలన్నీ బలి తీసుకోవటం, రహదారుల్లో క్రమశిక్షణ లేకుండా పరిమితికి మించి జనాలను ఎక్కించి అతి వేగంతో వెళ్ళడం, తాగి నడవటం, ఈ రకరకాల విన్యాసాలన్నీ చేసి ప్రజల ప్రాణాలు ప్రమాదాలు ఏదైనా జరిగిందంటే ముఖ్యంగా ఆటో ఉంటుంది. అందువల్ల జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ ఆటో డ్రైవర్ల మీద పోలీసులు నిఘా ఉంచాలి. ఎంత స్పీడ్తో వెళ్తూ ఉన్నాడు, ఎంతమందిని ఎక్కిస్తున్నాడు అనేది ఆర్టీఏ చూసుకోవాలి. బ్రేక్ ఇన్స్పెక్టర్లు 72 మంది బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు రాయలసీమలోనే. వీళ్ళంతా చూసుకోవాలి కదా. ఇవన్నీ కాకుండా ఒక్కో ఆటోలు 20 మంది 30 మందిని కూర్చోబెట్టి ఆటో డ్రైవర్ నడపడానికి కూడా సీట్ లేకుండా వాడి బయటకు కూర్చొని ఆటో నడుపుతూ ఉంటే ప్రమాదాలే జరుగుతాయి. ఆటోలని నిషేధించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్, డిమాండ్స్తో మీరు ఏకీభవిస్తారా? లేదు అంటే ఆటో డ్రైవర్లని క్రమశిక్షణలో పెట్టుకొని ఆటో వాలాలు, ఆటో నడుపుకొని జీవించే వారిని కూడా మీరు సమర్థిస్తారా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.